నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా సరే క్యాబినెట్ లోకి వస్తారనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తంగా ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అంటే ఉండదు. సో అదే విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ డివిజన్ ఉందా అంటే లేదని చెప్పాలి. ఇది కొంత హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ అదే నిజం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పుడు ఒక నియోజకవర్గం పేరున్న ఆ ఏరియా అంతా ఏదైతుందో ఆ ఏరియా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గంలోకే రావట్లేదు. ఆ డివిజన్ పక్క నియోజకవర్గాల్లో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్ డివిజన్ ఏదైతుందో ఈ జూబ్లీ హిల్స్ డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. రైట్. ఇప్పుడు రానున్న రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి అయినా కాకుండా రానున్న రోజుల్లో కొన్ని ఏవైతే నియోజకవర్గాల పెంపు జరుగుతుంది అని అంటున్నారో ఈ నియోజకవర్గాల పెంపుకి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే నియోజకవర్గ కేంద్రం ఉందో ఆ నియోజకవర్గ కేంద్రం ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి అన్నమాట. సో ఒక్కసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్లు చూసుకుంటే షేక్పేట, రహమత్ నగర్, బోరబండ, అలాగే యూసఫ్గూడ, వెంగళరావు నగర్, దీంతో పాటు సోమాజిగూడలో కొంత పార్ట్, ఎర్రగడ్డ, ఈ డివిజన్లు మాత్రమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. అసలైన జూబ్లీ హిల్స్ పేరున్న డివిజన్ ఏదైతుందో ఈ డివిజన్ మాత్రం పక్క నియోజకవర్గంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. సో మొత్తానికి ఇది కొంత హాస్యాస్పదంగా అనిపించవచ్చు. జూబ్లీ హిల్స్ డివిజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదు.